ఉద్యోగస్తులకు పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపించిందని విమర్శించారు రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. చిత్తూరు పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా నగరానికి విచ్చేసిన ఆయనకు రాష్ట్ర ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ విజయసింహారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అండగా ఉంటాం, స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తామని వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని అన్నారు. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తామని ప్రగల్భాలు కలిపి కేవలం 1 నెల మాత్రమే అమలు పరిచింది అని విమర్శించారు. చిన్న ఉద్యోగులకైతే నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. జగన్ ప్రభుత్వంలో 2 ఏళ్ల కరోనా మహమ్మారి వల్ల రాష్ట్ర రెవెన్యూ తగ్గి ఉద్యోగులకు జీతం ఆలస్యమైందన్న మాట వాస్తవం, కానీ నాటి ప్రభుత్వం ఏ ఒక్క ప్రభుత్వ పథకం ఆపింది లేదన్నారు. ఒక పక్క గ్రామ సచివాలయ ఉద్యోగులను కుదిస్తూ మరోపక్క వాలంటీర్ వ్యవస్థను నాశనం చేసి వాళ్లను రోడ్డు మీద పడేశారని విమర్శించారు. రైతు భరోసా ఉద్యోగులను కూడా రోడ్డున పడేశారన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ చేత కూడా అబద్ధం చెప్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని అన్నారు. ఎక్కడ ఇచ్చారని అడిగితే భవిష్యత్తులో ఇస్తామని బుకాయిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా ఉద్యోగస్తుల మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయడమే కాకుండా వారికి పార్టీ ముద్ర వేసి పోస్టింగ్లు ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా విధిస్తున్నారని విమర్శించారు. నిజాయితీ గల ఉద్యోగులు నికార్సుగా ఉద్యోగం చేస్తే వారిని కూడా వేధించడం తగదన్నారు. నేను మనోహర్ రెడ్డి సార్, కట్టమంది రామలింగ నా పేరు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ స్టేట్ ప్రెసిడెంట్ని. అదేవిధంగా మాదిరెడ్డి విజయసింహారెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంటు. ఇతర వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్కు సంబంధించినటువంటి మెంబర్సు అందరికీ కూడా ఇందులో ఇక్కడ ఉన్నారు. మెయిన్గా ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి సంబంధించి మరి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు దాటిపోతున్నా కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏదో ఒక సాకుతో ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి కాలయాపన చేస్తున్నారే కానీ ఎన్నికల ముందు మాత్రం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు అన్ని విధాలా చూసుకుంటాం, వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలతో పాటు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇష్యూస్ అన్నీ కూడా మేము చేస్తాం, ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పేసి అన్నారు అని దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ప్రతి సభలలో కూడా ఎన్నికలలో పెట్టినటువంటి సభలలో చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఒక ప్రజల్ని ఏ విధంగా మోసం చేసి ఓట్లు వేయించుకున్నారో అదేవిధంగా ఉద్యోగస్తులను కూడా చదువుకున్నటువంటి మేధావర్గంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థను కూడా ఒక విధంగా మోసం చేశారని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఏదైతే పిఆర్సీ పెండింగ్ ఉందో దానికి సంబంధించి మధ్యంతర భృతిని ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, 11 నెలలు దాటిపోతున్నా కూడా ఇంకా మీకు టైం సరిపోవట్లేదా అని. అంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే అన్నారు. వెంటనే అంటే ఏంటి, నెక్స్ట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో 4 ఏళ్ల తర్వాతనా అని చెప్పేసి కూడా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఏది కూడా ఉద్యోగస్తులకు రావాల్సినట్టు దాదాపు వాళ్ళు మేనిఫెస్టోలోనే ఒక 9-10 ఐటమ్స్ అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఏ ఒక్క ఐటెం కూడా చేయాల. ఉద్యోగస్తులకు చెప్పారు, అయ్యా మేము 1వ తారీఖున అందరికీ శాలరీస్ ఇస్తామని చెప్పేసి
తర్వాత అది బాగానే ఉంది, ఇస్తామని చెప్పినారు, ఒక నెలలో ఇచ్చారు. తర్వాత ఏ ఉద్యోగికి కూడా, ఏ శాఖలో కూడా, ఏ జిల్లాలో కూడా ఉద్యోగులకి 1వ తారీఖున శాలరీస్ కానీ పెన్షన్స్ రావట్లా. శాంపుల్ అంటారు చూడండి, శాంపుల్లో నామకే వస్తాయి అంటారు చూడండి, ఆ విధంగా 1వ తారీఖున జ్యుడిషియల్ డిపార్ట్మెంటు, రాష్ట్ర సచివాలయంలోనూ అదేవిధంగా హెచ్ఓడీస్ కొంతమందికి ఏదో కొంత శాలరీస్ వేసి 2-3 తారీఖుల్లో కొంతమంది హెచ్ఓడీలో పనిచేసే వాళ్ళకి వేసి 6-7 తారీఖుల వరకు కూడా ఈ యొక్క శాలరీస్ ఇస్తూ పోతున్నారు. అయితే వాళ్ళు చెప్పుకునేది ఏమని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా చెబుతూ ఉన్నారు, 1వ తారీఖున మేము జీతాలు ఇస్తున్నామని చెప్పేసి, ప్రతి నెలా ఇస్తున్నామని చెప్పేసి. ఎవరికి ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఉద్యోగ వ్యవస్థలో 15 లక్షల దాకా ఉద్యోగులు, పెన్షనర్లు, కార్పొరేషన్స్లో పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నారు. అవుట్సోర్సింగ్లోను కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కొంతమందికి అయితే చిన్న తరగతి ఉద్యోగస్తులకి నెలల వరకు కూడా పెండింగ్ పెడుతూ ఉన్నారు శాలరీస్. ఏదో ఒక వంక చెప్తారు అడిగితే. ఇంతకుముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంత ఆలస్యం జరిగినాయంటే దానికి కారణాలు ఉండేటి. కరోనా రావడము, ప్రపంచం అంతా కూడా కరోనా రావడం మూలన, ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా అతలాకుతలం కావడం మూలన కొంచెం అటు ఇటు అయినాయి. కానీ ఎక్కడ ఎవరికి రావాల్సినట్టు ఎక్కడ ఆపలేదు. వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరికి కూడా ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఉద్యోగస్తులు కూడా మరి ఎప్పుడు కూడా జీతాలు కానీ ఎక్కడ ఆపినటువంటి దాఖలాలు లేవు. అయితే ఆ కరోనా టైంలో ఏమైందంటే కొంత మనకు రావాల్సినటువంటి రెవెన్యూ కొంచెం తగ్గిపోవడం మూలన, అది కొంచెం లేట్ కావడం మూలన కొంత లేట్ అయినట్టు. దానికి కారణాలు ఉన్నాయి. ఇక్కడ కారణం లేదు, ఏం లేదు. మాట్లాడితే ఇంతకుముందు అది చేశారు, వాళ్ళు చేశారు అని చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో స్కీమ్స్ ఏ విధంగా చేశారు, దేశంలో లేనటువంటి విధంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేవు. ఈ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకురావడం, వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం, ఇంటి వద్దకే వెల్ఫేర్ స్కీమ్ గడప వద్దకే చేర్చడం జరిగింది. ఎక్కడా లేవు. అయితే అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు మంచి జరిగితే వాళ్ళకు ఎక్కడ ఓట్లు వేస్తారో ప్రజలనేటువంటి నెపంతో ఈరోజు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వ నేతలంతా కూడా ఒక కుటిల బుద్ధితో ఆ యొక్క ఏవైతే ప్రజలకు మంచి చేస్తున్నాయో ఆ యొక్క సంస్థలన్నీ కూడా విచ్ఛిన్నం చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున చూస్తూ ఉన్నాం, ఉద్యోగులు దాదాపుగా మరి 1,26,000 మంది, 27,000 మంది ఉన్నటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థలలో రేషనైజ్ల పేరుతో చెప్పి వాళ్ళందరినీ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు.